హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనకాపల్లి జిల్లా సబ్బవరం పరిధిలో లారీలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో పట్టుకున్నారు అనకాపల్లి పోలీసులు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీపికా పటేల్ మాట్లాడుతూ ఒరిస్సా మల్కాజ్గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సబ్బవరం పరిధిలో తమ పోలీసులు గంజాయి లారీని పట్టుకున్నారన్నారు. వాహనం తనిఖీలలో లారీ క్యాబిన్ పై భాగంలో ప్రత్యేకంగా అమర్చిన బాక్సులో 456 గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగిందని, స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లలో 912 కేజీల గంజాయి ఉందన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 55 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టి గంజాయి మూలాలకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేస్తామని వివరించారు. జిల్లాలో గంజాయి రవాణాను నిర్మూలించేందుకు ప్రత్యేక యాంటీ నార్కోటిన్ టీమ్స్ తో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సో నిన్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 912 కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది. ఇది 456 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ని పట్టుకొని ఈ ట్రక్లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు. ఏదైతే దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైడ్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు. దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో. ఇప్పటికీ మనం 2 అక్యూజ్ని అరెస్ట్ చేశాము. ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది. టోటల్ 55 lakhs పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపటానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము. ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీట్స్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో. ఆ బీట్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లాగే ఏదైతే 2 నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూజ్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్రైల్ వరంగల్, ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన. ఇది యాక్చువల్గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్లో. సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్లో చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యారు. మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాచ్ చేసాం. ఇది మనకు అందిన సమాచారం మీద లేదు. వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు. వీళ్ళకి ఏదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్తులు అయ్యి ఉండొచ్చు. అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి. ఇంకా డెఫినెట్గా ఇంకెక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు, అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ ట్రక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు స్పెషల్గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారో అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు. సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా వాటి మీద వర్క్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ మీకు అప్డేటెడ్ నోట్ ఇస్తాం. ఇది ఒరిస్సా నుంచే అండి. లేదు, ఇది ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో, వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచే. మనది ట్రాన్స్పోర్టేషన్లో మనం పట్టుకున్నాము. అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్లో కూడా తెలిసిన సమాచారం బట్టి అది ఒరిస్సా నుంచే వచ్చింది. అదే అయ్యే ఉంది ఇప్పుడు.